పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మేనిఫెస్టోను టీడీపీ గురజాల అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు విడుదల చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటూ తెలిపారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నామంటూ తెలిపారు. గురజాలపై టీడీపీ జెండా ఎగరవేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై 50,000 మెజార్టీతో గెలుస్తానంటూ చెబుతున్నారు. ఎన్నికల్లో 3 పార్టీల సమన్వయంతో విజయం సాధిస్తామంటున్న గురజాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రారంభం కావడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రతి రాజకీయ పార్టీ గెలుపు మాదంటే మాదంటూ ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలో గురజాల నియోజకవర్గంలో ఉన్నాం. గురజాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాస్ గారు తన మేనిఫెస్టోను కూడా గురజాల మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు, ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ప్రజల్లో ఎటువంటి మద్దతు లభిస్తుంది? మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ 6 పథకాలు ఏంటి అవి ఒకసారి వివరించండి. 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నేను, 7వసారి గురజాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మేనిఫెస్టో, మా ఉమ్మడి మేనిఫెస్టోతో పాటుగా గురజాల నియోజకవర్గానికి కూడా ఒక సూపర్ 6 మేనిఫెస్టోని కూడా తయారు చేశాం. దాంట్లో ప్రధానంగా గురజాల కేంద్రంగా జిల్లా రావాలి. 2 చంద్రన్న బీమా 1,50,000 మందికి కూడా ఉచితంగా కట్టి బాండ్లు ఇవ్వబోతా ఉన్నాం. 3 15,000 మందికి యూత్ పాలసీ ద్వారా ఉపాధి అవకాశాలు ఇవ్వబోతా ఉన్నాం. మహిళలకి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తే మేము 5 సంవత్సరాల్లో అక్కలకి చెల్లెలకి 1 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరులు ఆదియాత్రకి వెళ్ళడానికి 1 లక్ష రూపాయల ఆర్థిక స్వావలంబన కూడా చేయబోతా ఉన్నాం. ఈరోజు క్రిస్టియన్ సోదరులు కూడా యేసుప్రభు మాలేసుకొని వెలాంగిని వెళ్ళడానికి వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. ఇవే కాకుండా ఇంకో 4 రోజుల్లో నియోజకవర్గానికి చెందిన డెవలప్మెంట్కి చెందిన మేనిఫెస్టో కూడా వచ్చింది. ఒక అరాచకమైన పరిపాలన ఈరోజు ఇక్కడ జరిగింది కాబట్టి దీన్ని అడ్డుకట్ట వేయడానికి, ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఇక్కడ అమలుపరచాల్సింది అంబేద్కర్ రాజ్యాంగం, వీళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం కాదు. వీళ్ళయ్య జహగీర్ కాదు ఆంధ్రప్రదేశ్, లేదా గురజాల వీళ్ళయ్య జహగీర్ కాదు. అందుకని ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం మేము 3 పార్టీలు కూడా కలిసికట్టుగా మేము పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాసు మహేష్ రెడ్డిని 50,000 తేడాతో ఓడించి ఇంటికి పంపించడమే మా 3 పార్టీలు జయం. అంటే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటూ కూడా సిద్ధం సభలతో విజయవంతంతో ముందుకెళ్తున్నారు. మరోవైపు వాళ్ళ మేనిఫెస్టో కూడా సిద్ధమవుతుంది. అంటే అసలు వైసీపీకి ధీటుగా మీరు ప్రజలకు ఎలా వెళ్ళబోతారు? వైనాట్ 175 అని 3 నెలల దాకా అన్నాడు. మొన్న ఏమన్నాడు? నేను ఓడిపోతే మీకే నష్టం అన్నాడు. అంటే ఓటమి దాకా వచ్చాడు. అందుకని తెలంగాణలో అక్కడ ఏం జరిగిందో వీళ్ళకి అదే జరుగుద్ది. అందుకని భగవంతుడు ఒక్కోసారి వీళ్ళ నోటి నుంచే వాస్తవాలు తెప్పిస్తాడు. అక్కడ కూడా వాళ్ళు ఇదే అన్నారు, ఓడిపోతాం, మేము అధికారంలో ఉన్నాం అన్నారు. వీళ్ళు కూడా మొన్న నా వెంట్ర కూడా పేకలేరు, సింహం సింగిల్గా వస్తుంది, వైనాట్ 175 అవన్నీ పోయి ఓడిపోతే మీకే నష్టం అన్నారు. ఓడిపోతే మాకేం నష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం శాంతులతో ఉంటారు, డెవలప్మెంట్ జరుగుద్ది, ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ నువ్వు కట్టిన విశాఖపట్నంలో 500 కోట్ల ఇల్లు కానీ నీ అన్ని ఆస్తుల మీద రేపు విచారణ జరుగుతాయి. నీ లక్షల కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచిపెడతాం రేపు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ప్రజలు పల్నాడులో అభివృద్ధి కోరుకుంటున్నారు. మీ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండబోతుంది? మీరు ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారు? డెవలప్మెంట్ కావాలని మేము మేనిఫెస్టో రిలీజ్ చేశాం. పూర్తి స్థాయి మేనిఫెస్టో, రోడ్స్, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్, తర్వాత అగ్రికల్చర్, తర్వాత హౌసింగ్, ఇవన్నీ కూడా హాస్పిటల్స్, ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా చేయబోయే మేనిఫెస్టోని కూడా మేము త్వరలో రిలీజ్ చేసి ప్రజల దగ్గరికి వెళ్తాం. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తాం, 50,000 పైన మెజార్టీతోటి గురజాలలో విజయం సాధిస్తానంటూ కూడా ఎరపతినేని శ్రీనివాస్ గారు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా 3 పార్టీలతో కలిసి ముందుకెళ్తున్నాం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా గురజాల ఎగరేస్తానంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, పల్నాడు జిల్లా నుంచి.